వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నిత్యం యూజ్ చేసే వస్తువుల్లో పాలు అన్నవి చాలా ఇంపార్టెంట్. అటువంటిది ఇప్పుడు పాలల్లో చాలా కల్తీ జరుగుతుంది. పాలల్లో ప్రజలు ఎటువంటి నాణ్యత కోరుకుంటున్నారో ఒకసారి ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం రండి. పాలల్లో ఏం చూసి నాణ్యత అని చెప్తారు మీరు? పాలలో అంటే హైజీనిక్ గా ఉండాలని కోరుకుంటున్నాను. పాలు కల్తీ అయిన పాలు కాకుండా అసలు పాలలో మీరు ఎలాంటి నాణ్యత బెటర్ అనుకుంటున్నారు? ప్యూర్ గా ఎలా వస్తుందో అలా సెల్ చేస్తే ఇప్పుడున్న క్వాలిటీలో ఏ బ్రాండ్ మంచిగా అనిపిస్తుంది? పాలు అంటే గేదె పాలు తాగితే మంచిదండి, అది లేదు ఇక్కడ, అది కూడా కల్తీ చేస్తున్నారు. హలో హలో, పేరు? నవీన్ గారు, ఇప్పుడు డే వైజ్ చూసుకుంటే పాలు చాలా ఇంపార్టెంట్. సో పాలల్లో ఏం చూసి నాణ్యత అని చెప్తారు మీరు? అంటే వాటర్ లేకుండా తాగితే బెటర్. అది కాక కొన్ని వాటిలలో మిల్క్ పౌడర్ కలుపుతారు, అది కలపకుండా తాగితే సమ్ బెటర్. పిల్లలకి కూడా ఇప్పుడు పాలు తాగిస్తే ఎక్కువ కాల్షియం లభిస్తుంది. పిల్లలకనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా పాలల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది అని అంటారు. సో ఆ కాల్షియం ఉందో లేదో అని ఎలా బిలీవ్ చేస్తారు? దాన్ని మీరు నమ్ముతారా? కాల్షియం ఉంది అంటే కనుక అది మ్యాక్సిమం నమ్మను, ఎందుకంటే ఎవరు ఎలా తయారు చేస్తారో తెలియదు కదా మిల్క్ అనేది. ఇప్పుడు చూసుకుంటే పాలల్లో చాలా కల్తీ జరుగుతుంది. సో పాలు, పెరుగు, పన్నీర్ ఇవన్నీ కూడా పాలన నుంచే వస్తాయి. ఎటువంటి నాణ్యత మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు? పాలలో అంటే హైజీనిక్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డైరీ ప్రొడక్ట్స్ వస్తే ఫుల్ డైరెక్ట్ డైరీ నుంచి వస్తే మనకు బాగుంటది. ఇప్పుడు నవ్వే డేస్ చూసుకుంటే పాలు చాలా కల్తీ అయిపోతున్నాయి. పాలు కల్తీ అయిన పాలు కాకుండా అసలు పాలలో మీరు ఎలాంటి నాణ్యత బెటర్ అనుకుంటున్నారు? అసలు పాలంటేనే ప్యూర్ గా ఉండాలి. బట్ ఈ మధ్య కల్తీ ఉండడం వల్ల అసలు చిన్నపిల్లలు కూడా తాగలేకపోతున్నారు. సో అది మానేయడం బెటర్ అని నేను చెప్తాను. పాలల్లో నాణ్యత అంటే ఎలా చూడొచ్చు, ఏమైనా ఐడియా ఉందా? ఐ గెస్ నార్మల్ గా పాలు అంటే చాలా చిక్కగా అలా ఉంటాయి. బట్ ఈ మధ్య చూస్తే మొత్తం వాటర్ తప్ప ఇంకేం ఉండట్లేదు. సో మనం ప్రోటీన్ కోసమే దాన్ని తాగుతాం, బట్ అది తప్ప మనకి జబ్బులు తప్ప ఇంకేం రావట్లేదు. సో నేనైతే అది అనుకుంటా. పాలను తాగితే కాల్షియం పెరుగుతుంది అని అంటారు కదా, దాన్ని నువ్వు బిలీవ్ చేస్తావు? మేబీ అని అనుకుంటా, బట్ నాకు అలాంటి ట్రస్ట్ ఏం లేదు దాని మీద. పేరు? అశ్మిత్ర గారు, ఈ రోజుల్లో చూసుకుంటే పాలు చాలా కల్తీ అవుతున్నాయి. అవును, అడల్ట్రేషన్ వల్ల. పాలల్లో మీరు ఎలాంటి నాణ్యత ఉండాలని అనుకుంటున్నారు? నేచురల్ గా ఉండాలి. వితౌట్ ఎనీ అంటే అడిటివ్స్ ఏమి యాడ్ చేయకుండా యూరియా లాంటి ఇప్పుడు యాడ్ చేస్తూ ఉంటున్నాయి కాబట్టి, సో ప్యూర్ గా ఎలా వస్తుందో అలా సెల్ చేస్తే మనకు మంచిది, వాళ్ళకు కూడా ప్రాఫిట్ కూడా ఉంటుంది. అంటే ప్యూర్ గా సెల్ చేసినందుకు. ఇప్పుడు మనకున్న టైంలో పాల క్వాలిటీస్ అనేది చాలా తగ్గుతున్నాయి. అవునా? పాల క్వాలిటీ ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే మంచిగా ఉండాలి. ఇప్పుడు మనకి పల్లెటూరులో ఉండే పాల నాణ్యత బాగుంటది, ఎందుకంటే డైరెక్ట్ వస్తాయి కదా. ఇక్కడ మనకు అన్ని ప్యాకేజ్డ్, సో అందులో కల్తీ చాలా ఉంటది. పిల్లలు తొందరగా వాళ్ళకి ఫిబర్టీ లెవెల్స్ పెరగడము, సో దాని వల్ల వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉంటున్నాయి కదా సార్. నమస్కారం స్వామి. ఇప్పుడు నవ్వే డేస్ లో చూసుకుంటే ఫుడ్ మొత్తం కల్తీ అయిపోయింది. అలానే పాలు కూడా చాలా కల్తీ అయిపోతున్నాయి. పాలల్లో ఎలాంటి నాణ్యత మీరు కోరుకుంటున్నారు? పాలు అంటే గేదె పాలు తాగితే మంచిదండి, అది లేదు ఇక్కడ, అది కూడా కల్తీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పాలల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది అంటారు, అది మీరు నమ్ముతారా? నిజంగానే కాల్షియం ఉంటుందా? ఉంటదండి, ఒరిజినల్ పాలనే ఉంటది. మనం గేదెకి కూడా ఫుడ్ పెట్టి, విటమిన్స్ ఫుడ్ పెట్టి మనం మంచి పాలు తీసుకుని తింటే అంతా బాగానే ఉంటుంది. హలో మేడం. హలో, పేరు? భారతి గారు, నవ్వే డేస్ చూసుకుంటే పాలు చాలా కల్తీ అయిపోయి, పాలనే కాదు ఫుడ్ అంతా కల్తీ అయిపోయింది. సో పాలల్లో ఎటువంటి నాణ్యత మీరు ఉండాలని అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చిన పాలల్లో అయితే అసలు ఆర్గానిక్ గా ఎక్కడ రావట్లేదు. మా చిన్నప్పుడు వచ్చినంత క్వాలిటీ ఆఫ్ మిల్క్ అయితే ఇప్పుడు అసలు ప్రొవైడ్ చేయట్లేదు ఎక్కడ కూడా. అంటే పౌడర్స్ కూడా వస్తున్నాయి కానీ దాంట్లో కూడా కల్తీ ఉంటుంది చాలా. అసలు బోన్స్ కి ఏం స్ట్రెంత్ ఉంటుందో కూడా మాకు తెలియడం లేదు. సో క్వాలిటీ ఆఫ్ మిల్క్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా విషయం అన్నమాట. పాలు, పెరుగు, పన్నీరు ఇటువంటివి మీరు బై చేస్తే ఎటువంటి క్వాలిటీ కోరుకుంటారు అక్కడి నుంచి? అంటే ఖచ్చితంగా మనకు యూస్ఫుల్ అయ్యే క్వాలిటీ, మనకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఎటువంటి బోన్స్ కి స్ట్రెంత్ వచ్చేలాగా ఐటమ్స్ మిక్స్ అయి ఉంటే మనకు బాగుంటుంది కదా. క్వాలిటీ ఆఫ్ ఎక్కడైనా మనం క్వాలిటీ చూస్తాం కాబట్టి క్వాలిటీ ఆఫ్ మిల్క్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. పాలల్లో ఎటువంటి నాణ్యత కోరుకుంటున్నారు? పాలల్లో కెమికల్స్, పౌడర్స్ ఏం కలపకుండా మామూలుగా రైతుల దగ్గర తీసుకొని సేమ్ అవే ఇస్తే బాగుంటది. ఇప్పుడంతా పౌడర్స్, కెమికల్స్ కలిపేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తున్నారు. అవి ఎక్కువ నిల్వ ఉండట్లేదు, ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత అవి ఇరిగిపోవడం అలా జరుగుతున్నాయి.
సో పౌడర్స్ కెమికల్ గా కలుపుకొని ఇస్తే మంచిది. ఇప్పుడు మీరు అడిగిన క్వాలిటీస్ తో అంటే న్యాచురల్ గా ఎటువంటి కెమికల్స్ కలకుండా ఏదైనా ఒక మంచి బ్రాండ్ మార్కెట్ లోకి వస్తే దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారా? డెఫినెట్లీ. పాలల్లో ఎటువంటి నాణ్యత కావాలని అనుకుంటున్నారు? ప్యాకెట్ కాకుండా డైరెక్ట్ ఫీల్డ్ కి వెళ్ళి తీసుకుంటే మంచిది అనిపిస్తుంది అందరూ. ప్యాకెట్ లో మనకి ఏ కెమికల్ ఎన్ని రోజులు నిల్వ ఉంచుతున్నారు ఏంటనేది తెలియట్లేదు. కెమికల్ కాబట్టి అది ఎన్ని రోజులు ఉంటుందో అది పెద్దగా ఐడియా ఉండట్లేదు. చూశారు కదండి, ప్రజలు పాల గురించి ఎలాంటి నాణ్యత కోరుకుంటున్నారో. సో మీరు కూడా ఎటువంటి నాణ్యత కోరుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. పాల గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీ HM టీవీలో. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.